నా దృష్టిలో గతం అంటే అది నిలిచిపోయిన నీరు లాంటిది. అందులో ఈత కొట్టాలని చూస్తే మనం చస్తాం. భవిష్యత్ అంటే ఉదయపు చల్లగాలి లాంటిది. అది ఒక్కసారిగా వచ్చి మెల్లిగా మనని తాకిపోతే అది ఇచ్చే హాయి చెప్పలేని. కొందరు తమ జీవితంలో ఒక ఫెయిల్యూర్ రాగానే, ఒక మోసం జరగగానే, ఒక అవమానం జరగగానే దానిని గురించే ఆలోచిస్తూ అదే ఆలోచనల్లో మునిగిపోయి అక్కడే ఆగిపోతారు. నిలిచిన నీటిలా వారి ఆలోచన అక్కడే ఆగిపోతుంది. కానీ ఒక్కసారి ఆలోచించు, నిలిచిపోయిన నీళ్లు ఎలా ఉంటాయో. దానిలో దోమలు చేరతాయి, అది కంపు కొడుతుంది, దానివల్ల రోగాలు కూడా వస్తాయి. అలాగే నీ మనసు కూడా పాత బాధల్ని, పాత గాయాల్ని, పాత మోసాల్ని తలుచుకొని అక్కడే ఆగిపోతే నీలో డిప్రెషన్ అనే దోమలు చేరుతాయి. నీ జీవితం కుళ్ళిపోతుంది, నువ్వు బురదగా మారిపోతావు. అదే నువ్వు ఉదయపు చల్లగాలిలా స్వచ్ఛంగా ఉండగలిగితే, ఉదయపు చల్లగాలి స్వచ్ఛంగా ఉంటుంది. అది ఏది అడ్డు వచ్చినా అక్కడ ఆగిపోదు, అలా తాకి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. తాను తాకి వెళ్ళిపోయే క్రమంలో తాకిన ప్రతి ఒక్కరికి హాయినిస్తుంది. అది మనకు గాలివాటంగా వెళ్ళిపోయినట్టుగా అనిపించవచ్చు, కానీ దానికి కూడా ఒక గమ్యం అంటూ ఉంటుంది. అంటే మన జీవితం కూడా అంతే. మన మనసులో కల్మషం, పగ, కోపం ఇవేమీ లేకుండా మనం నడిచే దారిలో ముళ్ళు, రాళ్ళు, అవమానాలు ఇలా ఏవి అడ్డు వచ్చినా నువ్వు ఆగకుండా ముందుకు వెళుతుంటే చూసేవారికి నీలో ధైర్యం ఉందనిపిస్తుంది, నువ్వు సాధించగలవు అనిపిస్తుంది. చివరికి నువ్వు సాధించగలవు. కాబట్టి నువ్వు గమ్యాన్ని నిర్ణయించుకొని నీ గమ్యం వైపు ధైర్యంగా ముందుకు కదులు. ప్రతిరోజు నీకు ఒక కొత్త అవకాశమే. కాబట్టి నిన్న ఏం జరిగింది అనేది పక్కన పెట్టు. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు అనేది ఆలోచించు. గుర్తుపెట్టుకో, బాధలో కూర్చుంటే నువ్వు బురదగా మారిపోతావు. లక్ష్యం వైపు నడిస్తే చల్లగాలిలా కదిలి ముందుకు నడవగలుగుతావు. ఇక్కడ ఆగిపోవడమే మరణం, సాగిపోవడమే జీవితం. ఇక నువ్వు కంపు కొట్టే బురదగా మిగిలిపోతావా, లేక అందరికీ హాయినిచ్చే చల్లగాలిలా ఎదుగుతావా అనేది నీ ఇష్టం. ఒక్కసారి ఆలోచించు.